వార్ 2 టీజర్ వచ్చింది. ఎలా ఉంది అని అంటే మైండ్ బ్లోయింగ్ అనమాట. సో చెప్పలేను, అంత బాగుంది. సో నేనేమనుకున్నా అంటే గ్లిమ్స్ రిలీజ్ చేస్తారు కావచ్చు అని అనుకున్నా, బట్ వాళ్ళు అయితే టీజరే రిలీజ్ చేస్తారు, అఫీషియల్ టీజర్ అని చెప్పేసి. అండ్ ఆ పోస్టర్ చూడగానే ఫస్ట్ వెయిట్ చేసా, బట్ నాకు వేరే పని ఉండి దాన్ని పట్టించుకోలేదు. 11:08 సంథింగ్ ఏమో అవుతుంది. సో ఆ టైంలో ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ అనుకుంటా, సారీ టెలిగ్రామ్ ఓపెన్ చేసేతోటే నోటిఫికేషన్ చూసుకోలేదు నేను. ఒక పోస్టర్ వచ్చింది, సో వార్ 2 అఫీషియల్ టీజర్ అని చెప్పేసి. ఫ్యాన్ మేడ్ కావచ్చు అని అనుకున్నా. చూస్తే ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయగానే ఫస్ట్ అదే రికమెండ్ చేసింది. రికమెండేషన్లో తమ్నెయిల్ చూసేసరికి అరే నిజంగానే అదే పోస్టర్ కదా అనిపించి క్లిక్ చేసి టీజర్ అయితే చూసేస్తా. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది. ముఖ్యంగా ఎన్టీఆర్ డైలాగు, నా కళ్ళు నిన్ను ఎప్పటి నుండో వెంటాడుతున్నాయి కబీర్. సో ఈ డైలాగ్ అర్థమైందని అంటే వార్ ఉంది చూసారా, సో ఆ మూవీ నుంచి. అంటే ఈ మూవీలో ఒకళ్ళు కన్ఫర్మేషన్ ఇస్తున్నా, మల్టీ స్టారర్ అనుకుంటారు, స్టారరే, బట్ నేననేది ఏంటంటే రోల్. ఇప్పుడు రితిక్ రోషన్ ప్రొటాగనిస్ట్, ఈ ఎన్టీఆర్ గారు అయితే విలన్ రోల్లో, యాంటాగనిస్ట్ గారిని అయితే కనబడబోతున్నారు, అంతే విలన్ రోల్ అనమాట. సో ఇండియాలో బెస్ట్ సోల్జర్, రాలో బెస్ట్ ఏజెంట్ అంటే నువ్వే, కానీ ఇప్పుడు కాదు, నీకు నా గురించి తెలీదు, ఇప్పుడు తెలుసుకుంటావు, గెట్ రెడీ ఫర్ మోర్ అని చెప్పేసి ఎన్టీఆర్ అని అయితే ఆ డైలాగ్ అయితే చెప్పిండు. అదైతే చాలా బాగా నచ్చింది. దాని తర్వాత ప్లస్ పాయింట్ టీజర్కి ఏంటంటే మ్యూజిక్. ఆ మ్యూజిక్నే కొద్దిగా తిప్పి చేస్తారు, కానీ చాలా బాగా నచ్చింది నాకు మ్యూజిక్ అంటే. నెక్స్ట్ ఎన్టీఆర్ ఆ లుక్స్ వేరే లెవెల్ ఉన్నాయి. ఆ హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్గా చేంజ్ అయింది. ఇట్లాంటి హెయిర్ స్టైల్ ఎన్టీఆర్ అన్నకి ముందు లేదా అని అంటే ఉంది. అది ఏ మూవీలో కూడా చెప్తాం, మూవీ మొత్తంలో ఉండదు ఆ హెయిర్ స్టైల్. మీరు టెంపర్ మూవీ చూస్తుంటే ఒక సాంగ్ ఉంటుంది క్లైమాక్స్లో కాజల్ గారు వాళ్ళతో, నీ అయ్యే టెంపర్ అనే ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్లో అదే హెయిర్ స్టైల్ ఉంటుంది అనమాట. పఫ్ దాన్ని అంటారు, హెప్పో పఫ్ అంటారు నా హెయిర్ స్టైల్. సో అండ్ ఆయన స్క్రీన్ ప్రజెన్స్ కూడా చాలా బాగుంది. సో అండ్ రితిక్ రోషన్ బాడీ కూడా ఎక్సలెంట్ ఉంది రితిక్ రోషన్ది. బైసెప్స్ అయినా, చెస్ట్ అయినా, వాక్ అయినా, స్వాగ్ అయినా, సో ఆయన ఏంటి మాత్రం పిచ్చిలు ఎక్కుతుంది కావచ్చు. ముఖ్యంగా వీళ్ళిద్దరికి ఫేస్ అవ్వటప్పుడైతే అది వేరే లెవెల్ ఉంటుంది. నాకు తెలిసి థియేటర్ బ్లాస్ట్ అయితే ఖచ్చితంగా. అండ్ ఆ చేజింగ్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగా తీశారబ్బా. ఆ కార్ చేజింగ్ సీక్వెన్సెస్ ఇట్లాంటిది వార్లో కూడా ఉంటుంది, వార్ క్లైమాక్స్ సీక్వెన్స్ అనుకుంటా. సో అదే అట్లాంటి మంచు అండ్ ఫైట్ సీక్వెన్సెస్ కూడా మంచులోనే ఉంటాయి. సో ఈ వార్ 2లో క్లైమాక్స్ సీక్వెన్స్, అది క్లైమాక్స్ అనుకుంటున్నా, మేబీ వాళ్ళిద్దరు ఫైట్ చేసుకునేది. సో ఇంకా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, కలర్ ప్యాలెట్ అయినా. అండ్ విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడాలి, ఆ మంచుని చూపెట్టడం అయినా, ఆ స్టన్స్ అయినా, ఎవ్రీథింగ్ చాలా బాగా నచ్చింది. ఆ వోల్ఫ్ని చూపెట్టేటప్పుడు అయినా చాలా బాగా చూపెట్టారు. రితిక్ రోషన్ పక్కన నుంచి నడుచుకుంటూ వస్తుంటే ఆ స్వాగ్ అయినా, సో అది నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఫైట్ సీక్వెన్సెస్ గురించి మాట్లాడాలి. వాళ్ళిద్దరు కొట్టుకుంటారు కదా, ఎన్టీఆర్ వర్సెస్ రితిక్ రోషన్, కబీర్ వర్సెస్ సైతాన్ కావచ్చు. సో వాళ్ళిద్దరు ఫైట్ చేస్తాను మాత్రం గూస్ బంప్స్ అనిపించింది నాకు. నిజంగా తన హ్యాండ్ డస్టరు దాన్ని అయితే అంటారుగా, అది పట్టుకున్నాడు. రితిక్ రోషన్ ఏమో 2 గుడ్డలు కైండ్ ఆఫ్ అవి పట్టుకున్నాడు. సో ఇద్దరు అయితే కొట్టుకుంటున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళ దెబ్బలు. నాకు అది దేవరాలో దేవరా వర్సెస్ బైరా ఉంటుంది చూసిన, ఆ సీక్వెన్స్ అయితే గుర్తుకొచ్చింది నిజంగా. అంటే అట్లా అనిపించింది, ఒకళ్ళ మీద ఒకళ్ళు కొడుతుంటే మళ్ళీ ఇంకొకరు ఆపుకున్నారు, మళ్ళీ ఇంకొకరు కొడుతుంటే ఇంకొకరు ఆపుకున్నారు. సో అది నాకు చాలా బాగా నచ్చింది. గూస్ బంప్స్ అని చెప్పుకోవచ్చు వాళ్ళిద్దరిని ఒకే స్క్రీన్ పై చూస్తుంటే. అండ్ క్యారెట్లోని సో తనకైతే స్లీవ్లెస్ చేశారు. మరి ఏం రోల్ ఇస్తారో చూడాలి, నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నా. మరి సల్మాన్ గారిది, షారుఖ్ ఖాన్ గారిది, వీళ్ళిద్దరు క్యామియోస్ ఉంటాయో లేదో కూడా చూడాలి. ఈ మూవీ అయితే August 14th అయితే రిలీజ్ కాబోతుంది. సో స్పై యూనివర్స్ ఓవరాల్గా మన ఎన్టీఆర్ అన్న కూడా ఒక మంచి మూవీ, ఒక మంచి రోల్ అయితే పడబోతుంది, విలన్ రోల్. ఆల్రెడీ మనం అందరం చూసాం జైలు అవకాశాలు ఏ రేంజ్లో ఉంటుందో తన క్యారెక్టరేషన్. సో అట్లనే ఈ మూవీలో కూడా ఉంటుంది కావచ్చు. మేబీ ఏదైనా ఎమోషనల్ సీక్వెన్సెస్ ఉంటాయి కావచ్చు. యాక్షన్ అయితే పీకు, అండ్ ఆ స్టన్స్ కూడా పీకు. ఎన్టీఆర్ అన్న స్క్రీన్ ప్రెజెన్స్, రితిక్ రోషన్ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వార్ 2 టీజర్ రివ్యూ అయితే. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.